Inspire is our success mantra and Sun is the right choice for you. సరోజా, నువ్వు ఇక్కడికి రావటం ఎవరో చూడలేదుగా. నాకు రావు గారి షూటింగ్ క్యాన్సిల్ అయింది. 15 days గ్యాప్. హనీమూన్ కాశ్మీర్ వెళ్ళడానికి టికెట్లు రిజర్వ్ చేశాను. ఇద్దరు కలిసి వెళ్దామా? ముందుగా నేను రేపు మార్నింగ్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్తాను. నువ్వు ఈవినింగ్ ఫ్లైట్లో ఢిల్లీ వచ్చేసి అక్కడి నుంచి ఇద్దరం కలిసి కాశ్మీర్ వెళ్ళిపోదాం. ఇద్దరం ఇక్కడి నుంచి కలిసి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. సరే, ఈ విషయం ఎవరికి తెలియదు. నువ్వు వస్తాను. ఏమే, ఎక్కడి నుంచి వస్తున్నావు? షూటింగ్ నుంచే. షూటింగ్ నుంచా? షూటింగ్ క్యాన్సిల్ అయితే షూటింగ్ నుంచి వస్తున్నావా? అదే, షూటింగ్ క్యాన్సిల్ అయిందని లేట్ గా చెప్పారు. షూటింగ్ క్యాన్సిల్ అయిందా? లేటుగా చెప్పారా? నీకెన్నిసార్లు చెప్పాను, ఇంటి నుంచి స్టూడియోకి, స్టూడియో నుంచి ఇంటికి రావాలి, మధ్యలో ఎక్కడికి వెళ్ళొద్దని. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. సొంత అన్న వదిన కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం కదే, మా దగ్గర ఎందుకే దాస్తావు? చెప్పవే. లేదన్నయ్య, ఊరికే వాహిని స్టూడియో దాకా వెళ్ళాను. ఇంకెప్పుడైనా ఎక్కడికైనా చెప్పకుండా వెళ్ళావో తోడు వచ్చేస్తాను. లోపలికి. ఒరే తమ్ముడు, మీ అమ్మ చచ్చిపోతూ ఏం చెప్పిందో తెలుసా? వాడు ఒంటరివాడు అయిపోతాడు, వాడిని ఎలాగైనా నీ ఇంటి అల్లుణ్ణి చేసుకోమని చెప్పిందిరా నాయనా. అక్క, నేను ఇప్పుడిప్పుడే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఇలా వారానికి 4 రోజులకి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు. నేను రేపే అవుట్డోర్ షూటింగ్కి వెళ్తున్నాను. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనేగా? మేమేం ఉండటానికి రాలేదయ్యా. ఊళ్ళో ఏదో పెళ్లి ఉంటే చూడటానికి వచ్చాం. నీకు అంత చిరాగ్గా ఉంటే ఒక్క నిమిషం కూడా ఉండలే. పదవే. అవును, నువ్వు అవుట్డోర్ నుంచి ఎప్పుడు వస్తావు? 10-15 రోజుల దాకా పట్టొచ్చు. సర్లే, ఇప్పుడు అంత మునిగిపోయిందేముంది. నువ్వు ఏదో చిరాకులో ఉన్నావు. మళ్ళా వచ్చిన తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించుకుందాం. పదవే. అబ్బాయి ఏదో కోపంలో ఉన్నాడు. పద. పదమ్మా. హలో, ఎవరండి? నేను రావుని మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడే షూటింగ్ వెళ్తున్నాను. అదే శ్రీనివాసన్ పంపించాను కదా, డేట్స్ గురించి ఏం చేసావు? అది చెప్పారండి. ఆ డేట్స్లో నేను కాశ్మీర్లో ఉంటాను. కావాలంటే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేస్తానండి. పర్లేదమ్మా. నో, ఇంత సడన్గా అడిగితే నువ్వు మాత్రం ఎక్కడ తీసుకురాగలవు? పర్లేదు, నో ప్రాబ్లం. సారీ సార్. హలో, ఎవరు? నేనమ్మా, రావుని. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నావు? అమ్మ వాళ్ళు బాగున్నారా? ఏం లేదు, మొన్న శ్రీనివాసన్ పంపించాను కొన్ని డేట్స్ గురించి. అవేమన్నా తెలియయా? ఈ నెలంతా నేను సింగపూర్లో ఉంటున్నానండి. మీరు సడన్గా చెప్పారు, లేకపోతే అడ్జస్ట్ చేసేదాన్ని. నాకు తెలుసమ్మా, అయినా ఒకవేళ ఎవరిదైనా గ్యాప్ వస్తుందేమోనని. నాది సడన్ ప్రోగ్రామ్ ఇది. ఏమనుకోకండి సార్, సారీ. అదే, నీ ప్రోగ్రామ్ అంతా తెలుసుకున్నానమ్మా. ఒకవేళ ఎవరిదైనా క్యాన్సిల్ అయితే ఆ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను. పర్లేదు. ఓకే అండి, ఉంటాను. హలో. గుడ్ మార్నింగ్ సార్. అలాగే సార్. ఇప్పుడే బాగుంట్లో వచ్చేస్తాను సార్. చూద్దాం ఇతని పొజిషన్ ఏమిటో. పోతే ఇవాళ మీరును మణి, రమణ ఊరికి బయలుదేరి వెళ్ళండి. అలాగే సార్. అక్కడ విషయాలన్నీ ఫైనలైజ్ చేసేయండి. ఏమయ్యా? ఓకే సార్. ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసావు కదా? చేసేసాను సార్. అయితే ప్రాబ్లం లేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే సార్. నమస్తే సార్. నమస్కారం. సారీ మోనా, నేను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. దేనికి సార్? ఏం లేదు, మన షెడ్యూల్ క్యాన్సిల్ చేశాం కదా. అవును సార్. మళ్ళీ ఆ షెడ్యూల్ చేయాలి, ఆ డేట్స్ కావాలి. ఎందుకంటే మన ప్రొడ్యూసర్ గారు, కెమెరామెన్ వీళ్ళంతా ఊరెళ్ళి వచ్చారు. ఈ సీజన్ దాటితే మళ్ళీ వర్షాలట, అంతే చేయాలి తప్పదంటున్నారు. ఏం ప్రాబ్లం ఏమన్నా? అవి ఎవరికైనా ఇచ్చేసావా? అదిగా సార్, మన డేట్స్ క్యాన్సిల్ అయినాయి కదా అని. పర్లేదు చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఫోన్ చేసి మాట్లాడతాను. అక్కర్లేదు సార్, నేనే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేస్తాను. ఓకే సార్. ఓకే, సారీ. పర్వాలేదు సార్. హీరో డేట్స్ ప్రాబ్లం లేదు. పోతే హీరోయిన్ నేను ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ప్రదేమో కాశ్మీర్లో షూటింగ్ అట, దేవికేమో సింగపూర్లో షూటింగ్ అట. అయినా మనంత సడన్గా అడిగితే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తారు? ఏం చేద్దాం?
మొన్న ఒక అమ్మాయి టెస్ట్ తీసాం. అమ్మాయి ఇలాగే ఉంటుందండి. సరోజ అయితే ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుందయ్యా. మన షూటింగ్ కూడా చూసాను, చాలా బాగా చేసింది. ఏమయ్యా బాగుంటుంది. ఏమంటారు? ట్రై చేద్దాం. అమ్మాయి ఫోన్ నెంబర్ చూడు. 441333 సార్. 441333. 441333. ఏంటి నెంబర్ 4 మీద ఉంది? మొన్నే అమ్మాయి కోసం ఫోన్ చేశానండి. ఎందుకు చేసావు? ఏదో కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ కావాల్సి వచ్చి. నువ్వు టెలిఫోన్ కూడా చేస్తున్నావా ఫోన్లో? అబ్బాయి అదేం లేదండి. ఏ పని మొదలెట్టావు? ఆ అమ్మాయికి ఇంకా సెక్రటరీ లేడండి. హీరో అవుతున్నావు అనమాట. హలో, నేనమ్మా రావుని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తాను సార్. ఓకే, వస్తావా? వెంటనే. ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. ఆ అమ్మాయి వస్తానంది. టైం పడుతుందేమో. వెంటనే వచ్చేస్తాండి. పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు. ఇక్కడేనా? నీకెలా తెలుసాయా? మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి. నమస్కారం. ఇదే షూటింగ్ ప్రోగ్రామ్ తీసుకురా. వస్తున్నాను, పదవాయి. కొంచెం అర్జెంట్ పని, పద. మొత్తం షెడ్యూల్ చివరి గంట వేసావా? ఒక హీరోయిన్ డేట్స్ తప్ప మిగతా అన్నీ ఓకే అండి. ఆమె వస్తుంది, ఆమె వస్తే ఫైనలైజ్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి శివన్ గారు ఫోన్ చేశాయండి. అవుట్డోర్ లొకేషన్స్ పర్మిషన్స్ అన్ని ఓకే అంటండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలా కూర్చో. కూర్చోమ్మా. చూడమ్మా, ఆయన ధర్మరాజు గారు ప్రొడ్యూసరు. నమస్కారం అండి. ఆయన కెమెరామెన్ మణి గారు. నమస్కారం. తెలుసుగా ఆయనతో పనిచేసావు నువ్వు. అవి టీ తాగదండి. తీసుకోదా? నీకెలా తెలుసాయా? ఏమా నువ్వు టీ తాగవా? వద్దండి. గుడ్. పోతే నేను ధర్మరాజు గారి సినిమాలో హీరోయిన్గా పెట్టాలని అందుకే కవర్ చేశాను. థ్యాంక్స్ అండి. పోతే నెక్స్ట్ మంత్ 15th నుంచి నీ ప్రోగ్రామ్ ఏమిటమ్మా? 15th నుంచి అండి. ఖాళీయేనండి. ఆ అమ్మాయి ప్రోగ్రామ్ నీకేం తెలుసా? అది మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి. ఈ ఫోన్ల బిజినెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టావయ్యా? ఏ లేదమ్మా, 15 రోజులు వరుసగా అవుట్డోర్ షూటింగు, 15 రోజులు కంటిన్యూస్గా చేస్తే అవుట్డోర్ షూటింగ్ అంతా అయిపోతుంది. తర్వాత మన ఇష్టం మనం ఎక్కడే చేసుకోవచ్చు. ఎందుకంటే మోహన్ని నిన్ను ఫస్ట్ టైం కాంబినేషన్ కలిపేద్దామని. చేస్తానండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అమ్మాయి ప్రాబ్లం ఓకే, మిగిలిన ఏర్పాటాన్ని మీరు చూసుకోండి. మిగతా ప్రాబ్లమ్స్ లేవుగా? ఈ ఊళ్ళో ఎవరు ఇంతవరకు షూటింగ్ చేయలేదండి. మీరు ఇంతగా ఈ ఊళ్ళోనే చేయాలంటున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. కానీ ఈ ఊళ్ళో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏమిటండి? ఏంటంటే ఆడపిల్లలతో మాట్లాడడం కానీ, ఏకాశికాలు ఆడటం కానీ, ఏలాకోలాలు ఆడటం కానీ అట్లాంటి ఏం జరగకూడదు. తెలిసిందా? మాలో వాళ్ళు ఎవరు లేరండి. లేకపోతే మరీ మంచిది. కుర్రోడు ఉన్నాడు, ఈయన తీసుకెళ్ళండి, మీకు ఏం కావాలో అన్నీ చేసి పెడతాడు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. అన్ని ఏర్పాట్లు చేశాను. రైట్ చూదురు గారు. నమస్కారం. నమస్కారం. చూసావా, పక్కన వేయించాను. రాత్రి 10 అవగానే 3 సార్లు కొడతాను. మణి, నీ రూమ్ ఓకే? అన్నీ ఓకే. నీళ్ళు రావట్లేదు, శ్రీనివాస్తో చెప్పాను. పక్కనే గోదావరి అంటే నీళ్ళు ఎందుకయ్యా? ఏమయ్యా, నీ రూమ్ ఓకే? ఓకే అండి. నీ రూమ్ అమ్మా? ఈ పక్కనేనండి. అవును, నువ్వేంటి అమ్మాయి పక్కన చేరా? అదే ఏం లేదండి, ఏం లేదండి. ఇక ఇతనికి ఆడగాలు తగలకుండా తీసుకెళ్ళి పడవలో పడుకోబెట్టండి. అవును, మోహన్ రూమ్ ఎక్కడ? మోహన్ లోపల ఉన్నారు. మోహనా? గుడ్ ఈవినింగ్ సార్. ఏమయ్యా, ఎలా ఉంది రూము? కంఫర్టబుల్ గా ఉందా? బాగుంది సార్. గుడ్. బాత్రూమ్? బాత్రూమ్. నైస్. ఇక్కడో రూమ్ ఉందా? ఇందులో ఎవరున్నారు? ఏమా, నువ్వు ఇందులో ఉన్నావా? అవునండి. మీ వాళ్ళు ఎవరు రాలేదా? రాలేదండి. మీ అన్నయ్య? రాలేదు. ఒక్కదాని వచ్చావా? అవునండి. ఒక్కదానివి? ఆ, ఏమయ్యా సీను, ఒక్కతి గదిలో ఎలా ఉంటుంది? తోడెవరు రాలేదు. ఆడపిల్ల ఒక్కతి ఎలా ఉంటుంది గదిలోను? భలేవాడివా నువ్వు? ఓ పంచి ఝాన్సీని తీసుకొచ్చి గదిలో పెట్టు, ఇద్దరు కలిసి ఉంటారు. ఏమ్మా, ఒక్కదాని గదిలో ఎలా ఉంటావు? ఒకరికొకరు తోడు, ఇద్దరు ఉండండి. భక్త ఏడి? ఏమిటి గురుగారు? ఏమయ్యా, నీకు సెపరేట్ రూమా? ఏమిటా ఇది? ఒక్కొక్కడికి ఒక సెపరేట్ రూమ్ ఎక్కడిని తీసుకొచ్చి ఇస్తారయ్యా? ఊరికని ఊరు వచ్చి ఓ పని చేయండి, భక్తని తీసుకొచ్చి రాజమోహన్ రూమ్లో వేసేయండి. రాజమోహన్ భక్త ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు. ఝాన్సీ సరోజ ఒక రూమ్లో ఉంటారు. అంతే, ప్రాబ్లం లేదు. అలా చేసేయండి. ఏమిటయ్యా ఈ తలుపు తీసి చూస్తారు? తిరిగి లాక్ వేసే, ఆ తాళం చేయి తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారికి ఇచ్చే. మొత్తం రూములన్నింటికి సెపరేట్గా తాళాలు వేసే. గోయిందా